అలాగే స్థానిక శాసనసభ్యులు రాజు గారికి, డిఐజీ సదర్న్ సౌత్ జోన్ అపరిజిత మహాపత్ర గారికి, అలాగే కమాండెంట్ సతీష్ గారు, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ నుంచి వేణుగోపాల్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ ఒఫీషియల్స్కి, అలాగే మీడియా మిత్రులకి, ఎంతోమంది ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేశం మొత్తం మీద 45 కేంద్రాల్లో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశానికి యువత తాలూకా ఎనర్జీ అవసరం అనే ఆలోచనతో ఒక మంచి పద్ధతిలో ఈ యొక్క కొత్త అపాయింట్మెంట్స్ అన్నీ కూడా నేరుగా మీ చేతులకు అందించే కార్యక్రమం ఇది నిత్యం జరుగుతూ ఉంటుంది. గత 13 సార్లు ఇలాంటి కార్యక్రమం రోజ్గార్ మేళా జరిగింది. ఈ 13 సార్లు 7,79,000 మందికి మీలాంటి యువతకి ప్రధానమంత్రి గారు సరికొత్త అపాయింట్మెంట్స్ ఇస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో దేశం మొత్తం మీద 71,000 మందికి ఏ దేశంలో కూడా ఒక ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం పెట్టి ఎక్కడా చేయని విధంగా మన భారతదేశంలో మన భారతీయులు భారత యువతీ యువకుల కోసం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మరొకసారి నా తాలూకా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా సిస్టమ్ మీద గౌరవం ఉండాలి, ప్రభుత్వం మీద గౌరవం ఉండాలి, నాయకత్వం మీద గౌరవం ఉండాలనే ఆలోచనతోనే ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. గతంలో కూడా మేము చూసాం, ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ పొందారో వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా అపాయింట్మెంట్స్ ఆర్డర్ తీసుకొని వాళ్ళ తాలూకా కార్యక్రమాలకి ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఒక్క ప్రశ్న మీ అందరికీ కూడా, ఇందులో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారు? ఈ ప్రశ్న ఈ రోజు అడిగింది కాదు. నేను పార్లమెంటులో ఉన్నప్పుడు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతమంది పనిచేస్తున్నారని అంటే అందులో ప్రప్రథమ స్థానంలో మన శ్రీకాకుళం జిల్లా ఉంది. అది నేను గొప్పగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశ రక్షణ కోసం ముందుండేటటువంటి జిల్లా భారతదేశంలోనే ఏదైనా ఉందనంటే అది మన శ్రీకాకుళం జిల్లాని మరొకసారి మీరందరూ గుర్తించారు. 667 మందిలో ఈరోజు 200 వరకు సిఆర్పిఎఫ్ లో ఉన్నారు, మరొక 200 వరకు సిఐఎస్ఎఫ్ లో ఉన్నారు. ఇలా రకరకాల ఐటీబీపీలో మరి బిఎస్ఎఫ్ లో ఆ ఫోర్సెస్ అన్నింటిలో కూడా మీరు ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఈ వయసులోనే దేశానికి సేవ చేస్తాను, దేశ రక్షణలో నేను కూడా పాల్గొంటానని మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి మరొకసారి వేదిక ద్వారా సెల్యూట్ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నాను. చాలా మంది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో రావాలంటే ఇబ్బంది పడుతుంటారు, మనకి చాలా కెరియర్ ఉంది కదా, ఇంకేదైనా చదువుకొని ఇంకో దీనికి వెళ్ళిపోదాం అని. కానీ మీరు మాత్రం పట్టుదలతో ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఎంత ట్రైన్ అవుతారో కూడా నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. రాత్రనక పగలనక ఆ ఫిజికల్ టెస్ట్ల కోసం, అలాగే రిటర్న్ టెస్ట్ కోసం, ఎగ్జామినేషన్స్ కోసం అక్కడక్కడ చూస్తే చాలా పేద వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించుకున్నటువంటి డబ్బులు వాళ్ళకి అడగకుండా ఉండి ఇంకేదో రకంగానైనా సంపాదించుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అన్న